తీరలేరా, చివరికి వాళ్ళకి ఓటర్ ఐడీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ లారీల్లో బస్సుల్లో తీసుకొచ్చారు. అక్కడ రోడ్ల పక్కన ఏ దేని దగ్గర ఉంటారు. అందరికి ఫుడ్ పులిహార భోజనం పెడతారు. ఆ టైంకి వస్తారు, ఓట్లేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంత మీ పెద్ద సాక్ష్యం అక్కర్లా. తిరుపతి ఎందుకని ప్రత్యేకించి రాయించారని చెప్పను నేను. ఈ తమిళనాడు ఆ ప్రాంతం నుంచి వచ్చి అక్కడ చిన్న చిన్న బడ్డీ కొట్లు, షాపులు, రోడ్డు పక్కన సామాన్లు పెట్టుకుని అమ్ముకుంటారు, అక్కడ పనులు చేస్తారు. అట్లాంటి వాళ్ళందరికీ ఓట్లు రాయిస్తారు. రాయించేసి వాళ్ళు తర్వాత ఇక్కడ పని దొరక్క లేకపోతే పని నచ్చక వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోతే వాళ్ళందరి నెంబర్ పట్టుకుని ఆ టైంకి పిలిపించి తెప్పించుకున్నారు. అయ్యే జరిగింది. ఇది సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ కి అడ్వాంటేజ్. ఎందుకంటే 100 ఏళ్ల పార్టీ కాబట్టి దాన్ని పాపం వాళ్ళ నోట్లో ఆయనే మట్టి కొట్టాడు. ఈ లెక్కలు చెప్పి ఆయనే మట్టి కొట్టాడు. అది బీజేపీ వాళ్ళు పెట్టుకున్నారని ఎవడో చెప్పినట్టున్నాడు, సోరోస్ బ్యాచ్ పిచ్చోడు. ఈ కాంగ్రెస్ వాళ్ళే సంపాదించేదట. కర్ణాటకలో ఆయన పేరు చెప్పాడు ఒక ఎంపీ, అక్కడ గెలిచింది వీళ్ళే. అట్లాగే ఇంకో ఊరు పేరు ఏదో చెప్పాడు, అక్కడ వీళ్ళే గెలిచారు. అంటే ఏంటి, అట్టాగా మేనేజ్ చేసే చివరికి కర్ణాటక మంత్రి అన్నాడు కదా, ఆయన పక్కన పెట్టారు ఏడిపిచ్చి. మంత్రి చెప్పాడు కదా, అరే బాబా ఓట్లు మనం ఎవరైనా ఆయన ఎక్కువ సంపాదించుకునేది అనేసి ఓపెన్ అయిపోయాడు ఆయన. అంటే రాహుల్ గాంధీ గారికి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియదేమో. గ్రౌండ్ కార్యకర్త కాదు కదా, అది అమూల్ బేబీ వారసత్వంగా వచ్చింది పోస్టు. ఇందిరాగాంధీ అప్పటి నుంచి అట్లా జరిగిపోయినాయి.